గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో బీజేపీ తన ఎజెండాని అనౌన్స్ చేసిన తర్వాత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయా? ప్రధానంగా బీసీ క్యాండిడేట్ని సీఎంగా ఎంపిక చేస్తామని ప్రకటించడం, అలానే విశ్వరూప సభ ద్వారా సామాజిక వర్గాల విషయంలో, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడం బీజేపీకి కలిసి వస్తుందా? అందుకే బీజేపీ నాయకులు పదే 30 సీట్లు గెలుస్తాం అనేటువంటి ప్రకటనలు చేస్తున్నారా? దీనికి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? దానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. తెలంగాణలో బీజేపీ రాను తన బలం పుంజుకుంటుంది అనేటువంటి ఒక సర్వే అంతర్గతంగా నిర్వహించినటువంటి డేటా, అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఉత్సాహం నింపిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమిత్ షా వరకు, అలానే నడ్డా నుంచి యోగి ఆదిత్యనాథ్ వరకు అందరూ కూడా బీజేపీ నాయకులు తెలంగాణ పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉందంటారు. ఆ అంచనాలు ఏంటి? ఏ విధంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంది అనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దీనికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 3 విభాగాలుగా బీజేపీ నాయకులు దీన్ని విభజించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 విభాగాల్లో కూడా ఎటువంటి ప్రభావం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అనేటువంటి అంశంలో ఉత్తర తెలంగాణగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, అలానే మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఇవన్నీ కూడా నార్త్ తెలంగాణగా బీజేపీ నేతలు వర్గీకరించుకున్నారు. ఆ తర్వాత సెంట్రల్ తెలంగాణగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, ఈ మొత్తం కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ జనరల్గా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనేటువంటి మాటలు మాత్రమే మనం ఉపయోగిస్తాం. కానీ బీజేపీ తన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా వర్గీకరించుకున్నటువంటి పరిస్థితి. అందులో నార్త్ తెలంగాణలో 31 సీట్లు ఉన్నాయి. అలానే ఉత్తర తెలంగాణ అంటే ఈ ఉత్తర తెలంగాణలో వచ్చేసరికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా ఇందులో కౌంట్ చేశారు. ఇక సెంట్రల్ తెలంగాణ అంటే మధ్య తెలంగాణకు సంబంధించి 33 నియోజకవర్గాలు ఉన్నాయి. రంగారెడ్డి, మెదక్ జిల్లాకు సంబంధించి, రంగారెడ్డి కాదు మెదక్ జిల్లాకు సంబంధించి వరంగల్, అలానే ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే కనుక ఖమ్మం జిల్లాని కూడా ఇందులో పరిగణలోకి తీసుకున్నటువంటి కొంత భాగాన్ని, ఖమ్మం జిల్లా భద్రాద్రి ఏరియాని ఇందులో పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాను కూడా తీసుకున్నారు. మొత్తం ఇందులో 33 నియోజకవర్గాలు వస్తున్నాయి. అంటే ఈ 2 కాకుండా దక్షిణ తెలంగాణగా చేసినటువంటి వర్గీకరణలో సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, అలానే వికారాబాద్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, యాదాద్రి, భువనగిరి జిల్లా, అంటే ఈ పరిధిలోకి 55 నియోజకవర్గాలు వస్తున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్ని బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత విశ్లేషణ ప్రకారం నార్త్, సెంట్రల్, అలానే సౌత్ తెలంగాణ కింద విభజించుకున్నారు. ఈ జిల్లాల్లో చాలా స్పష్టంగా బీజేపీకి కంచుకోటగా మారబోతోంది ఉత్తర తెలంగాణ అనేటువంటి అంచనాని బీజేపీ నాయకులు వేస్తున్నారు. ఈ ప్రకారమే ఒక లెక్క కట్టారు. ఇప్పటివరకు బీజేపీకి పట్టు దక్కినటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా ఒక అంచనా వేస్తూ అక్కడ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ ఒక లెక్క చెప్తున్నారు. ఆ లెక్క ఏంటో కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో, ఉత్తర తెలంగాణకి సంబంధించినటువంటి జిల్లాల్లో 31 నియోజకవర్గాలు ఉంటే అందులో 11 చోట్ల బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని బీజేపీ శ్రేణులు నాయకత్వం నమ్ముతుంది. అలానే కాంగ్రెస్ పార్టీకి 4 చోట్ల పట్టు దక్కేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. అనూహ్యంగా బీజేపీకి సంబంధించి 16 చోట్ల బలమైనటువంటి అభ్యర్థులు దక్కేటువంటి అవకాశం ఉంది, గెలుపు దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాని ఈ అంచనాల ద్వారా బీజేపీ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలానే ఎప్పుడైతే బీసీ అభ్యర్థిని సీఎంగా పెడతామనేటువంటి ప్రకటన, అలానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి స్పష్టతని ప్రధాని ఇచ్చారో అప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పట్టు దక్కుతోంది అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉంది. ఇక సెంట్రల్ తెలంగాణలో ఎలా ఉంది అంచనాలు అంటే, సెంట్రల్ తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ పట్టు చాలా బలంగా ఉందనేటువంటి విషయం తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. 20 చోట్ల బీఆర్ఎస్కి పట్టు ఉండేటువంటి అవకాశం ఉంది. 10 చోట్ల కాంగ్రెస్కి పట్టు దక్కుతుంది. అలానే మరొక 3 చోట్ల బీజేపీకి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక అంచనాను వేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం సెంట్రల్ తెలంగాణలో ఇప్పటికీ
బీఆర్ఎస్ కంచుకోట అనేటువంటి విషయాన్ని తేల్చి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ తెలంగాణలో కనుక ఆశించినటువంటి ఫలితాలను గట్టిగా బీఆర్ఎస్ కనుక దక్కించుకుంటే గెలుపు అవకాశాలు అంటే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక దక్షిణ తెలంగాణ పరిస్థితి చూద్దాం. దక్షిణ తెలంగాణలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో కలిపి ఉన్నటువంటి దక్షిణ తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో సీట్లు ఉన్నాయి. 55 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 20 చోట్ల బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 17 చోట్ల కాంగ్రెస్ పార్టీకి పట్టుంది, 11 చోట్ల బీజేపీకి పట్టుంది. ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే బీజేపీ లెక్కల ప్రకారం మొత్తం 30 చోట్ల బీజేపీ గెలుపు బావుట ఎగరేయడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంచనాలు వేస్తున్నారు. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ఏ అవతరిస్తుంది. కానీ ఖచ్చితంగా ఒక హంగ్ ఏర్పడేటువంటి అనివార్యమైన స్థితి తెలంగాణలో ఏర్పడుతుంది. అటువంటి సమయంలో కింగ్ మేకర్ పాత్ర పోషించిపోయేది బీజేపీనే అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉంది. ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి అంచనాలు. నిజంగా ఈ ఈక్వేషన్స్ ప్రకారం ప్రజల ఓటింగ్ చేస్తారా లేదా ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా బీజేపీ అంచనా వేసినట్టుగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ఏదైతే వర్గీకరించుకున్నటువంటి పరిస్థితి ఉందో ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ అంత పట్టు సాధించగలిగితే కనుక ఖచ్చితంగా ఈ అంచనాలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి బలమైనటువంటి అభ్యర్థులు ఎంతవరకు ఉన్నారు, అలానే కేవలం ఎజెండా ప్రకారం ఇచ్చినటువంటి హామీల ద్వారా ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం అనేటువంటి నినాదం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అనేటువంటి విషయం తేలాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 30వ తేదీన పోలింగ్ ఉంటుంది, 3వ తేదీన రిజల్ట్ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే.